అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. పుష్ప సినిమా విజయవంతం అవ్వాలని మెగాస్టార్ చిరంజీవి గారు ఆకాంక్షించారు. ఆ వివరాలు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా శుక్రవారం నాడు థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్గా, ఫహద్ ఫజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే అనేక అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా టాలీవుడ్లో టాప్ 4th స్థానంలో నిలిచింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి తన విశేష అందించారు. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక, మైత్రి మూవీ మేకర్స్ అలాగే పుష్ప కోసం పనిచేసిన టీంకి ఆల్ ది బెస్ట్. మీరు ఈ సినిమా కోసం చెమట మాత్రమే కాదు, రక్తం చిందించారు. మనసు హృదయం లగ్నం చేసి సినిమా పూర్తి చేశారు. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం రావాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక త్రిపురాల్ సినిమా కోసం హిందీ డబ్బింగ్ చెబుతున్నారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఫస్ట్ టైం హిందీ డైలాగ్స్ చెబుతున్నారు. రౌద్రం, రణం, రుధిరం సినిమా కోసం హిందీ మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా RRR. దాదాపు 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో ఒక్క మలయాళం తప్ప తెలుగు, తమిళ, కన్నడంలో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. అలాగే హిందీలో కూడా సొంత వాయిస్ నే వినిపించనున్నారు. తాజాగా ఎన్టీఆర్ హిందీలో డబ్బింగ్ చెబుతున్న ఫోటో వైరల్ అవుతోంది. 1920 బ్యాక్డ్రాప్ లో రూపొందిన RRR లో స్వాతంత్ర సమరయోధులు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తున్నారు. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న థియేటర్స్ లో విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటున్నారో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే న్యూ ఇయర్ ని ఎక్కడ జరుపుకుంటున్నారో తెలుసా? దుబాయ్ లో. ప్రస్తుతం మహేష్ స్పెయిన్ లో ఉన్నారు. అట్నుంచి దుబాయ్ వెళ్తారు. మహేష్ అక్కడికి చేరుకునే సమయానికి ఆయన భార్య, పిల్లలు నమ్రత, గౌతమ్, సితారా కూడా దుబాయ్ వెళ్తారు. ప్రతి ఏడాది ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తుంటారు మహేష్. ఈ సంవత్సరాంతంలో ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు ఆయన. మోకాలికి స్వల్ప సర్జరీ జరిగింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని దుబాయ్ వెళ్తారు. కాగా మోకాలికి జరిగిన సర్జరీ చాలా చిన్నదని నమ్రత వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అయితే మహేష్ కాలిగాయం ఇప్పటిది కాదు. 2017లో స్పైడర్ చిత్రీకరణ అప్పుడు ఆ షూటింగ్ లో గాయపడ్డారట. ఆ గాయమే ఇటీవల సర్కారు వారి పాట సాంగ్ షూట్ లో తిరగబెట్టిందట. పెద్దగా విశ్రాంతి అవసరం లేని చిన్న సర్జరీ కాబట్టి చేయించేసుకున్నారని సమాచారం. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర తాజా సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. కరోనా వల్ల చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది చిత్రం. ఎట్టకేలకు ఈ డిసెంబర్తో చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, నాగార్జున తదితర అగ్రతారలు ఇందులో నటించారు. రణబీర్ కపూర్ పోషించిన శివ పాత్రకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది. సామాన్యుల ఊహకు సైతం అందనిదది. అత్యంత పురాతన మహిమాన్విత శక్తి, అదో అస్త్రం, అదేంటి అంటూ బ్రహ్మాస్త్రలో శివగా రణబీర్ కపూర్ పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. పురాణ గాథతో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సూపర్ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం బ్రహ్మాస్త్ర శివ వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. N Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. Santosham Suman TV South Indian Film Awards 2021. డైరెక్టర్ హరిశంకర్. ఇండస్ట్రీ ఏ ప్రాబ్లం వచ్చినా 1 ఫోన్ కాల్ అవే ఉంటారు శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నేర్చుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో, లైఫ్లో ఎదిగిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇవన్నీ సినిమాలు మాకు గుర్తుకొస్తే అరే చాలా ఆనందంగా ఉంటుంది. ఏదో మీరే ఆ కుర్రవాడికి ఒక పద్యం ఏదైనా నేర్పిస్తే బాగుంటుంది. ఒక మంత్రం ఉంది, మహామంత్రం. కళ్ళు మూసుకుని ಐ ಸುಮನಸ್ 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 ಅನೆ ಸುಮ 3 ಸಾರ್ಲು ಅನು. ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅಂತೀವಿ. ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ಎಲ್ರಿಗೂ ಸ್ಟ್ಯಾಂಡ್ ಫಾರ್ 30 ಸೆಕೆಂಡ್ಸ್. ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ. ఓ పక్కన చిరంజీవి గారు, కృష్ణార్జునులు ఇద్దరు కూడా పక్కనుండి మధ్యలో నేను అవార్డు అందుకోవటం జీవితంలో మర్చిపోలేను. నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా చేస్తూ ఉంటే. నిజంగా కూతురు ఇలా స్టేజ్ మీద వచ్చి అవార్డు తీసుకుంటే చాలా ఆనందంగా ఉంది. అసలు అందరూ ఇక్కడ క్లాప్స్. years back I did film with him. The same Chiranjeevi still is like that. సంతోషం సంబంధించి అవార్డు సంబంధించి మన సురేష్ కొండిట్ తన మ్యాగజైన్ సంతోషం ద్వారా ఈ ఫంక్షన్ ని ఎన్ని సాధక బాధకాలు వచ్చినా సరే, ఎంత కష్టమైనా సరే, తనకి మించిన భారమైనా సరే 19 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పుష్ప రిలీజ్ కు ముందు యూనిట్ కు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పుష్ప సినిమాకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో 2 వారాల పాటు 5వ షో వేసుకోవడానికి పుష్ప సినిమాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. దీంతో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నైజాం వ్యాప్తంగా పుష్ప విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. నైజాంలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ 5వ షోకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో సానుకూలంగా స్పందించి 2 వారాలు 5వ ఆటకు అనుమతులు ఇచ్చారు. ఇక ఇప్పటికే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి గతంలో అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో మాత్రం రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేయడంతో ఏపీ ప్రభుత్వం అప్పీల్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ 4 షోలకు మాత్రమే అనుమతి ఉంది. 5వ షో వేస్తే కేసులు పెట్టడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరో సినీ హీరో కరోనా బారిన పడ్డారు. ఈ మధ్య వరుసగా సినీ తారలు కరోనా బారిన పడుతున్నారు. కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, యాక్షన్ కింగ్ అర్జున్ లకు కూడా కరోనా సోకింది. తాజాగా తమిళ స్టార్ హీరో విక్రమ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. 2 రోజులుగా హై ఫీవర్ తో బాధపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ తో టెస్ట్ రిపోర్ట్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపినట్లు సమాచారం. విక్రమ్ కు కరోనా సోకిన విషయాన్ని ఆయన మేనేజర్ సూర్యనారాయణ వెల్లడించారు. అయితే ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు అభిలాష వ్యక్తం చేశారు. అల్లు అర్జున్, సుకుమార్ల క్రేజీ కాంబినేషన్ లో విడుదలవుతున్న పుష్ప ఫస్ట్ రివ్యూ సంచలనం రేపుతోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప హంగామా మొదలు కావడానికి ఎక్కువ సమయం లేదు. డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న పుష్ప గురించి సినీ ప్రియులు ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. యుఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఇతడు పుష్ప చిత్రం ఫస్ట్ హాఫ్ చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం చూశాక పుష్ప ఈ ఏడాదిలోనే ఉత్తమ టాలీవుడ్ చిత్రంగా నిలుస్తుందని జోష్యం పలికారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పుతుంది అనడంలో అతిశయోక్తి లేదన్నారు. బన్నీని సరికొత్త అవతారంలో చూసి ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమని పేర్కొన్నారు. రష్మిక అద్భుతంగా నటించిందన్న ఉమైర్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండిందని తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, సుకుమార్ దర్శకత్వం ఓ రేంజ్ లో ఉందని ప్రశంసలు కురిపించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో బన్నీ పుష్పరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ విషయంలో నాని ఇచ్చిన సపోర్ట్ పై స్పందించింది కృతి శెట్టి. నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ శ్యామ్ సింగరాయ్ సినిమా చేశారు. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాకి నిర్మాత. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై కృతి శెట్టి తెలుగులో మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. నాని అంటే నాకే కాదు, మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. రెండవ సినిమాతోనే నానితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాని గారి నుంచి నేను ఎన్నో విషయాలని నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రాహుల్ గారికి ఇది రెండవ సినిమా అయినా ఎక్కడ కూడా అలా అనిపించలేదు. తన వర్క్ కి సంబంధించి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కనిపించేవారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు కీర్తి. మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నానన్నారు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ లైగర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలం మొదలైంది. కానీ కరోనా కారణంగా అంతకంతకు లేట్ అవుతుంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను గురువారం నాడు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 25 ఆగస్టు 2022వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ఒకదాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ న్యూ ఇయర్కి ఆగ్ లగా దేంగే అంటూ విడుదల చేసిన పోస్టర్లో పేర్కొన్నారు. పూరి కనెక్ట్స్ ధర్మ క్రియేషన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు చార్మి కౌర్, పూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా మొట్టమొదటిసారిగా మైక్ టైసన్ ఇండియన్ సినీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. పుష్ప థియేటర్ లిస్టు వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప ది రైజ్. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 15న అంటే శుక్రవారం నాడు విడుదలవుతుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యుఎస్ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఇక పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్స్లో విడుదలవుతూ ఉండగా మొత్తం ప్రాంతాల వారుగా ఎన్ని థియేటర్స్ అలాట్ అయ్యాయి అనేది పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 1150, కర్ణాటకలో 140+, తమిళనాడులో 280, కేరళలో 200, హిందీ సహా ఇతర ప్రాంతాల్లో మరో 600, ఓవర్సీస్లో 400, అలా మొత్తం 3000కు పైగా థియేటర్స్లో విడుదలవుతోంది. ఇక ఇప్పటికే దాకా ఉన్న రికార్డులు చూస్తే బాహుబలి 2 సినిమా 8500 నుండి 9000 థియేటర్స్లో విడుదల కాగా, సాహో 7978 థియేటర్స్లో విడుదలైంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా 4632 థియేటర్స్లో విడుదల కాగా, బాహుబలి 1 4000 థియేటర్స్లో విడుదలైంది. అలా ఈ లిస్టులో పుష్ప 5వ స్థానం సాధించింది. హాయ్ మానస్, నువ్వు బిగ్ బాస్లో ఎంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా నువ్వు గెలుస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంత క్వాలిటీ గేమ్ ఆడినందుకు నీకు విషెస్ చెప్తూ, అట్లాగే నువ్వు గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మానస్ ప్లే చూసిన వాళ్ళందరూ కూడా మానస్ని గెలిపించమని కోరుకుంటున్నా. ఓట్ ఫర్ మానస్. పాల్గొన్న మూవీ విడుదల తేదీ ఖరారైంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీ విష్ణు, అమృత అయ్యర్ హీరోయిన్లుగా, తేజ మర్ని దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అర్జున ఫల్గుణ. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. విభిన్నమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న శ్రీ విష్ణు ఈ చిత్రంలో మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం కూడా ఒక వెరైటీ సబ్జెక్ట్ తో తెరకెక్కినట్లుగా విడుదలైన పాటలు, టీజర్ తెలియజేశాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీ విష్ణు తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ గోనె సంచిలోకి తొంగి చూస్తున్నారు. ఇది సొరంగ మార్గాన్ని తలపిస్తున్నట్లుగా ఉంది. ఇందులో కెమెరామాన్ పనితనం సుస్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన రాజరాజ చోర చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్న శ్రీ విష్ణు ఈ చిత్రంపై కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా టికెట్ల సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినీ వర్గాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అయితే దీని మీద మళ్లీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఆ సంగతి మీద అధికారిక ప్రకటన అయితే లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ సర్క్యులర్, ఓ కాపీ హల్చల్ చేస్తోంది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెలువడిన కాపీగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ పత్రికా ప్రకటనలో గుంటూరు జిల్లాలోని అన్ని థియేటర్లో 8/4/2021 తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను అనుసరించే సినిమా ప్రదర్శనలు ఉండాలని ఆదేశాలిచ్చారు. టికెట్ ధరల విషయంలో కానీ, షోల ప్రదర్శన విషయంలో కానీ నిబంధనలు అతిక్రమిస్తే థియేటర్లను సీజ్ చేస్తామని, అలాగే సినిమాటోగ్రఫీ చట్టం క్రింద భారీ జరిమానా విధిస్తామని థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. హైకోర్టు తీర్పు వెలువడిన 14/12/2021 తేదీతోనే ఈ ప్రకటన కూడా వెలువడడం చర్చానీయాంశంగా మారింది. అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ప్రకటన నిజంగా గుంటూరు జిల్లా కలెక్టర్ నుండి వెలువడిందో లేదో తెలియదు, కానీ ఇది కనుక నిజమైతే మళ్లీ సినీ వర్గాల్లో టెన్షన్ ప్రారంభమైనట్టే అని చెప్పాలి. టెక్నికల్గా తీర్పులో మౌఖికంగా ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు పేపర్ మీదకు వచ్చే నాటికి కొంత సమయం పడుతుంది కనుక అప్పటి వరకు పాత జీవోను అమలుపరిచే యోచనలో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. కమెడియన్ సునీల్ సినిమా రంగంలోకి ఎందుకు వచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మంగళం శ్రీను అనే విలన్ పాత్రలో సునీల్ నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెరపై చిరంజీవి గారిని చూసిన తర్వాత నాకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. దేవత సినిమాలో మోహన్ బాబును చూసిన తర్వాత కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలు చేయాలనుకున్నాను. ఆ తర్వాత ఫోటోలు పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అయితే ఎవరికీ కూడా నా ఫేస్లో విలన్ కనిపించలేదనుకుంటాను. కామెడియన్ వేషాలే ఇచ్చారు, అవే చేస్తూ వెళ్ళాను. లాక్డౌన్ సమయంలో నేను సుకుమార్ గారికి కాల్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నట్లు చెప్పాను. మంచి రోల్ ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగాను. దాదాపు చాలా క్యారెక్టర్స్ చేసేసావు, 6 ప్యాక్ కూడా చూపించావు. ఇక ఇస్తే ఇంతవరకు చేయని పాత్రలే ఇవ్వాలి, అలాంటి పాత్రే నీతో చేయించాలి, చూద్దాం అని అన్నారు. ఆ తర్వాత 2-3 రోజులకు కాల్ చేసి విలన్ వేషం ఇస్తున్నట్లు చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించడంతో వెంటనే ఒప్పేసుకున్నానని చెప్పుకొచ్చారు. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ పూర్ణ. సో అందరికీ తెలుసు బిగ్ బాస్ 5 ఇస్ హాట్గా నడుస్తుంది. సో మై ఫేవరెట్ మానస్కి అందరూ ఓట్ చేయండి. హీస్ వెరీ ప్రామిసింగ్, ఎలా చెప్పాలంటే వెరీ ప్రామిసింగ్ కాంపిటీటర్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. సో ఎవ్రీవన్ ప్లీజ్ ఓట్ మానస్, సపోర్ట్ హిమ్. ఆల్ ది బెస్ట్. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీ డ్రామా మూవీలో నటించి ప్రశంసలు అందుకున్న సుహాస్ ప్రస్తుతం 4 చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇవి కాకుండా మరో సినిమాకు కూడా రీసెంట్ గా సైన్ చేశారట. అయితే ఈ సినిమా కోసం సుహాస్ తన రెమ్యూనరేషన్ పెంచారట. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 40 లక్షల పారితోషికం అందుకుంటున్న సుహాస్ ఇప్పుడు దానికి మరో 5 లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారట. దీనికి కారణం ఏంటంటే ఈ సినిమా మొత్తం సుహాస్ గుండుతోనే కనిపించాలట. దీంతో గుండుతో ఇతర సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతో ఆ నష్టాన్ని భరించాలని మేకర్స్ ని కోరడంతో వాళ్లు కూడా సుహాస్ అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్ను పుష్ప ది రైస్ పేరుతో డిసెంబర్ 15 విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ఫస్ట్ పార్ట్ షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీమియర్స్ కూడా మరో రోజులో పడనున్నాయి. పుష్ప మూవీకి వస్తున్న రెస్పాన్స్ దృష్ట్యా ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. ఇక ఏరియా వారీగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు జరిగింది అనేది పరిశీలిద్దాం. నైజాం 36 కోట్లు, సీడెడ్ 18 కోట్లు, ఉత్తరాంధ్ర 12.25 కోట్లు, తూర్పు 8 కోట్లు, వెస్ట్ 7 కోట్లు, గుంటూరు 9 కోట్లు, కృష్ణ 7.5 కోట్లు, నెల్లూరు 4 కోట్లు, ఏపీ తెలంగాణ 101.75 కోట్లు, కేఏ 9 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, కేరళ 4 కోట్లు, హిందీ 10 కోట్లు, మిగిలిన భారతదేశం 1.15 కోట్లు, ఓవర్సీస్ 13 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ 144.90 కోట్లు. బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి 146 కోట్లు రాబట్టాలి. మనకు తెలుసు బిగ్ బాస్ సీజన్ 5 చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చింది. మానస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, తన గేమ్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా ఆడుతున్నాడు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతున్నాడు అండ్ చాలా మెచ్యూర్డ్ గా ఆడుతున్నాడు. సిచ్యువేషన్స్ ని బాగా మెచ్యూర్డ్ గా డీల్ చేస్తున్నాడు, చాలా కంపోజ్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. సో తప్పకుండా ఈ వీక్ నామినేషన్స్ నుంచి మానస్ని సేవ్ చేసి మీరు తనని ఒక టాప్ స్టేజ్ లో కూర్చోబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ
ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ మానస్. మేక్ us all proud. Take care. పుష్ప ది రైస్ సినిమాలో సమంత నర్తించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా ఊహు అంటావా పాట మీద పురుషుల సంఘం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో సాహిత్యం మీద కొందరు పురుషులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు కూడా వేసింది. అయితే ఇప్పుడు ఆ సాంగ్కు సపోర్ట్గా ఓ మహిళా సంఘం రంగంలోకి దిగింది. అమరావతిలోని తుళ్లూరు గ్రామంలో కోదండరాం ఆలయంలో ఊ అంటావా పాటకి డ్యాన్స్ చేసిన సమంతకు ఆ పాట రాసిన గేయ రచయిత చంద్రబోస్కి స్థానిక మహిళా సంఘం సభ్యులు పూజలు చేశారు. అలాగే వారి ఫోటోలకు పాలతో అభిషేకం చేశారు. అనంతరం పురుషులు చూపిస్తున్నది దురహంకారమని, ఈ పాట మీద కేసు వేయడం దుశ్చర్య అని మండిపడ్డారు. పురుషుల దురహంకారం దుశ్చర్యలను ఎండగట్టే పాట మీద వివాదాన్ని రాజేసి పురుష సంఘానిది వంకర బుద్ధి అని మహిళా సంఘం నేతలు దుయ్యబట్టారు. పుష్ప సినిమాను తొలి రోజు చూస్తామని, ఊ అంటావా పాటకు ఇళ్లు వేసి చప్పట్లు కొడతామని కూడా వారు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వస్తున్న మ్యాగజైన్ సంతోషం మ్యాగజైన్. మరి ఈ వారం మ్యాగజైన్ వచ్చేసింది. పుష్ప ఈ శుక్రవారం అంగరంగ వైభవంగా గ్రాండ్గా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతుంది. సో ఈరోజే విడుదలవుతుంది. సో దానికి సంబంధించి కవర్ పేజ్ చాలా అద్భుతంగా ఉంది. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవర్ఫుల్ స్టిల్ కవర్ పేజీగా ప్రకటన వేయటం జరిగింది. అలాగే రెండో పేజీ వస్తే జయమ్మ పంచాయతీ మన సుమగారు స్టార్ యాంకర్ సుమగారు ఇప్పుడు సో మంచి ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తున్న జయమ్మ పంచాయతీ ప్రకటన వేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి 156వ చిత్రం కన్ఫామ్ అయిన విషయం అఫిషియల్గా ప్రకటించారు ఆ న్యూస్. అలాగే ఏపీలో టికెట్ రేట్లు తగ్గింపుకు జీవోను రద్దు చేసింది హైకోర్టు. సో ఆ వివరాలు. స్క్రిప్ట్ రైటర్ కావాలంటున్నారు వెంకటేష్ అండ్ విశాల్, ఆ ప్రకటన వేయడం జరిగింది. అలాగే అఖండ ప్రకటన వేయడం జరిగింది. అఖండతో మరోసారి నిరూపించారు అంటున్నారు నరసింహం నందమూరి బాలకృష్ణ గారు. సో ఆ వివరాలు వేయడం జరిగింది. అలాగే త్రిబుల్ ఆర్ సంబంధించి ప్రకటన వేయడం జరిగింది. అలాగే చరిత్రలో జరిగిన విషయాలు ఏవి లేవు, కథ పూర్తిగా కల్పితం అంటున్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. సో ఆ వివరాలు. అలాగే ఈ జయమ్మ పంచాయతీకి అందరూ రావాలి అంటున్నారు రాణా దగ్గుపాటి. సో ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. అలాగే బూట్కట్ బాలరాజు సినిమా మొదలుపెట్టేశారు. సో ఆ వివరాలు. అలాగే ఆ ప్రాజెక్ట్తో నేనేమిటో అందరికీ తెలుస్తుంది అంటున్నారు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్. సో ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వేయడం జరిగింది. అంగరంగ వైభవంగా పుష్ప ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. సో ఆ వివరాలు. అట్లాగే ఆ విషయంలో నానినే నమ్మాను అంటున్నారు నిర్మాత వెంకట బోయినపల్లి. సో ఆ వివరాలు. అట్లాగే సంచారి సాంగ్తో అదరగొడుతున్నారు రాధేశ్యామ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆ వివరాలు. అడవిని దత్తత తీసుకుంటానంటున్నారు కింగ్ నాగార్జున. ఆ వివరాలు. అట్లాగే సేనాపతితో రాజేంద్ర ప్రసాద్ గారు ఓటీటీలో ఎంటర్ అయ్యారు. ఆ వివరాలు. డిసెంబర్ 31న రానా 1945 సినిమా విశేషాలు ఇవ్వడం జరిగింది. ఊ అంటావా అంటూ సమంత సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఆ వివరాలు. జనవరి 1న ఇందువదన సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ వివరాలు. పుష్ప అంచనాలకు మించేలా ఉంటుందంటున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని అలాగే రవిశంకర్ గారు. సో వాళ్ళిద్దరి ఇంటర్వ్యూ సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే చెర్రీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఆయన కూడా ఆ వివరాలు. అట్లాగే ఈసారి క్రిస్మస్ పండుగ ముందే వస్తుందంటున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నాని. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించిన విశేషాలు. అలాగే పుష్ప నా కెరీర్కే ఛాలెంజ్ విసిరింది అంటున్నారు చంద్రబోసు. ఆ వివరాలు. గుత్తుందా శీతాకాలం న్యూస్ ఇవ్వడం జరిగింది. గూడు పుట్టాని న్యూస్ ఇవ్వడం జరిగింది. సాకిని డాకిని ఫస్ట్ లుక్ వివరాలు. గాలివాన మ్యాటర్ ఇవ్వడం జరిగింది. సో అలాగే గూడు పుటాని ప్రకటన వేయడం జరిగింది. అలాగే రాధేశ్యామ్ ప్రకటన బ్యాక్ కవర్గా వేయడం జరిగింది. ఇదండి ఈ వారం సంతోషం విశేషాలు. మరిన్ని విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ వారం సంతోషం మ్యాగజైన్ను పరిశీలిస్తే కవర్ పేజీపై యాక్షన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా నుంచి ఆయన పోస్టర్ను షేర్ చేశారు. డిసెంబర్ 15న విడుదలవుతున్న ఈ సినిమా పోస్టర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఊరమాస్ లుక్లో షర్ట్ లేకుండా ఉన్న బన్నీ చేతిలో గొడ్డలి పట్టుకొని కనిపిస్తున్నారు. ఇక రెండో పేజీలో సుమా లీడ్ రోల్లో నటిస్తున్న జయమ్మ పంచాయతీ మూవీ పోస్టర్ ఉంది. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈ పోస్టర్ ఉంది. ఇక మూడో పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో మెగాస్టార్ 156వ చిత్రం డివివి దానయ్య వెంకీ కుడుముల కాంబినేషన్లో సినిమా ప్రకటన వార్తతో
పాటు ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల తగ్గింపు జీవోను హైకోర్టు రద్దు చేసిన వార్తను ఇచ్చారు. 4వ పేజీలో అఖండ సినిమా నుంచి బాలకృష్ణ పోస్టర్ ఉంది. 5వ పేజీలో అఖండతో మరోసారి నిరూపించారని విజయోత్సవ వేడుకల గురించి ప్రత్యేక కథనాన్ని అందించారు. 6వ పేజీలో ఆర్ఆర్ఆర్ ట్రైలర్కు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. 7వ పేజీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రాజమౌళి సహా ఎన్టీఆర్, రామ్ చరణ్, ధానయ్యల ప్రెస్ మీట్ విశేషాలు అందించారు. 8వ పేజీలో సుమా జయం పంచాయతీ టీజర్ను రానా లాంచ్ చేసిన వేడుకకు సంబంధించిన వార్తతో పాటు బూట్ కట్ బాలరాజు సినిమా షూటింగ్ ప్రారంభమైన వార్తను కూడా ప్రచురించారు. 9వ పేజీలో నిర్మాత చిల్లర కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం ప్రచురించారు. ఇక 10, 11 పేజీలైన సెంటర్ స్ప్రైట్ పేజీలో పుష్ప సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్ను అందించారు. 12వ పేజీలో నాని శ్యామ్ సింగరాయ్ విడుదల సందర్భంగా నిర్మాత వెంకట్ బోయినపల్లితో స్పెషల్ చిట్చాట్ అందించారు. 13వ పేజీలో రవితేజ హీరోగా వస్తున్న రామారావు సినిమా ముందుకు, కిలాడి సినిమా వెనక్కి అంటూ ఒక వార్తను అందించారు. అలాగే సంచారీ సాంగ్తో రాధేశ్యామ్ సినిమా అదరకొడుతున్న వార్త, బిగ్ బాస్ వేదికగా 1000 ఎకరాల అడవిని దత్తత తీసుకుంటానని నాగార్జున ప్రకటించిన వార్తను ప్రచురించారు. ఇక 14వ పేజీలో సేనాపతి సినిమాతో రాజేంద్ర ప్రసాద్ ఓటీటీ ఎంట్రీ వార్త, డిసెంబర్ 31న రానా 1945 విడుదల వార్త, జనవరి 1న వరుణ్ సందేశ్ ఇందువదన రిలీజ్ వార్త, అలాగే పుష్ప సినిమా నుంచి సమంత ఊ అంటావా ఊహు అంటావా అంటూ సాగుతున్న సాంగ్ గురించి వార్త ఇచ్చారు. 15వ పేజీలో పుష్ప సినిమా విశేషాల గురించి నిర్మాతలు నవీన్, రవిల స్పెషల్ చిట్ చాట్ అందించారు. ఇక 16వ పేజీలో నాని శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ వేడుక విశేషాలను అందించారు. 17వ పేజీలో పుష్ప తన కెరీర్కే ఛాలెంజ్ విసిరింది అంటూ చంద్రబోస్ పంచుకున్న విశేషాలు, ఫిబ్రవరిలో సత్యదేవ్ తమన్నల గుర్తుందా శీతాకాలం విడుదల వార్త, డిసెంబర్ 25న సప్తగిరి, నేహా సోలంకి నటిస్తున్న గూడు పుటాని విడుదల వార్త, రెజీనా, నివేదా థామస్ల సాకిని డాకిని ఫాస్ట్ లుక్ వార్తను అందించారు. 18వ పేజీలో సంతోషం వారఫలాలతో పాటు రాధికా సాయి కుమార్ల ప్రధాన పాత్రలో రూపొందుతున్న గాలివానా వార్త, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ విడుదలకు సంబంధించిన వార్తను ఇచ్చారు. 19వ పేజీలో సప్తగిరి, నేహా సోలంకి నటిస్తున్న గూడు పొట్టాని డిసెంబర్ 25న విడుదల కానున్నట్లు తెలిపే పోస్టర్ను ప్రచురించారు. ఇక 20వ పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో రాధేశ్యామ్ సినిమాలో నగుమోము తార్లే సాంగ్ 10 మిలియన్ వ్యూస్ అందుకున్న పోస్టర్ను ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ అందించిన సినీ వార్తలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.